శ్రీమాత్రే నమః. ధనలక్ష్మి తలుపు తట్టాలంటే ఈ విగ్రహం మీ ఇంట్లో ఉండి తీరాల్సిందే. అయితే ధనలక్ష్మి మన తలుపు తట్టి మనల్ని అనుగ్రహించడానికి మన ఇంట్లో ఉండాల్సిన ఆ విగ్రహం ఏంటో, ఎలా ఉండాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి హిందువు ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది. లక్ష్మీదేవిని ఆనందం, సంపదల దేవతగా పూజిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంట్లో లక్ష్మీ నివాసం ఉండాలని కోరుకోవడం సహజం. ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవిని కొలుస్తుంటారు. కానీ ఇంట్లో లక్ష్మీదేవిని ఎలా పూజించాలో కొంతమందికి తెలియదు. అమ్మవారిని పూజించేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు తెలిసి ఉండాలి. అప్పుడే అమ్మవారు మీరు చేసిన పూజలకు ప్రతిఫలాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ఎలాంటి విగ్రహం ఇంట్లో పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బంగారం లేదా వెండి లక్ష్మీదేవి విగ్రహం ఉన్న ఇల్లు లక్ష్మీదేవిచే అనుగ్రహించబడుతుంది. బంగారం, వెండి అమ్మవారి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే ప్రతిరోజు పూజ చేయాలి. అయితే దేవాలయాల్లోనూ, కొంతమంది పూజ గదిలోనూ ఇత్తడి విగ్రహాన్ని కూడా పూజిస్తారు. ఇలా ఇత్తడి విగ్రహాన్ని పూజించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, శాంతి కలుగుతుందని నమ్ముతుంటారు. అయితే లక్ష్మీదేవి విగ్రహం కానీ, ఫోటో కానీ ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. లక్ష్మీదేవి విగ్రహాన్ని తామర పువ్వుపై ప్రతిష్ఠిస్తే మంచిది. విగ్రహం చేతిలో ధనకలశం, తామర పువ్వు, చేతిలో శంఖం, ఒక చేతిలో ఆశీర్వాద ముద్ర ఉండాలి. విగ్రహం చేతికి పెద్ద ఉంగరం ఉండాలి. లక్ష్మీదేవి విగ్రహంతో పాటు గణపతి విగ్రహం కూడా ఉంటే మంచిది. ఇంటి గుడిలో శ్రీయంత్రాన్ని అమర్చండి.